GTA 6 గేమ్ ది బడ్జెట్ ఎంతో తెలుసా? ఓవరాల్ $2 బిలియన్. $2 బిలియన్ అంటే ఈ వరల్డ్ లో ఉన్న టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా కంటే ఎక్స్పెన్సివ్. బట్ ఈ $2 బిలియన్ లో రాక్ స్టార్ వర్క్ చేసిన క్రేజీ ఫీచర్ ఏంటంటే గేమ్ లో ఉన్న క్రౌడ్. ఆ క్రౌడ్ ఏంటంటే NPC క్రౌడ్. ఇప్పుడు మీరు చూసుకుంటే రాక్ స్టార్ గేమ్స్ ది రీసెంట్ గేమ్స్ లైక్ GTA 5 ఆర్ GTA San Andreas లో NPCs కి లిమిటెడ్ యానిమేషన్ అనేవి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గేమ్స్ లో కార్ దొంగతనం చేయాలంటే ఆ NPC ని కార్ నుంచి బయటికి లాగి పడేయాలి. అలా ఆ NPC ని కార్ నుంచి బయటికి తోసేసాక ఆ NPC భయపడి పారిపోతాడు, లేకపోతే ఫైట్ చేస్తాడు అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పబ్లిక్ లో షూట్ చేస్తే అంత పబ్లిక్ భయపడి పారిపోతుంది. అందరిది సేమ్ అండ్ మిక్స్డ్ రియాక్షన్స్. బట్ GTA 6 లో అలా కాదు. ప్రతి NPC కి ఒక లైఫ్ ఉంటుంది, ఒక డిసిజన్స్ ఉంటాయి, ఒక మూడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ లో నేను 150 కిలోమీటర్ స్పీడ్ లో అయితే కార్ నడుపుతున్నా. దాన్ని ఒక వేస్ట్ ఫెలో చూసి దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు, బ్రేక్లెస్ డ్రైవర్ అని. అండ్ గేమ్ లో నేను ఎక్కడైనా నడుచుకుంటూ వెళ్తున్నా అంటే నేను NPC చూసి వీడు వాడే కదా క్రైమ్ చేసిండు, ఆ రోజు రాబరీ చేసిండు అని గుర్తుపట్టి పోలీస్ కంప్లైంట్ చేస్తాడు. ఈ గేమ్ లో క్రైమ్ ఓన్లీ ప్లేయర్స్ చేయరు, NPCs కూడా చేస్తారు. లైక్ రాంగ్ సైడ్ నుంచి వెహికల్ తీసుకురావడం, బ్యాంక్ రాబరీ చేయడం, జనాల్ని చంపడం, ఫైరింగ్ చేయడం మొత్తం. అండ్ చెప్పాను కదా ప్రతి ఒక్క NPC కి అయితే ఒక సపరేట్ వరల్డ్ అండ్ సపరేట్ లైఫ్ అయితే డిజైన్ చేశారు. ఈ గేమ్ కి ఎవరైనా హార్ట్ బీట్ ఉన్నారంటే దీంట్లో ఉన్న క్రౌడ్. సో 12 years నుంచి రాక్ స్టార్ అయితే ఈ గేమ్ ని డెవలప్ చేస్తుంది. సో ఈ గేమ్ వచ్చిన తర్వాత ఐ థింక్ దిస్ గోనా బ్రేక్ ఎవ్రీ రికార్డ్ ఇన్ ద గేమింగ్ ఇండస్ట్రీ. సో GTA ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారో అని. నేను పర్సనలీ ఒక 6 years నుంచి వెయిట్ చేస్తున్నా.